హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రైడే మన మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ అయితే చూసాం. మనం లోయర్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ లేకపోగా అక్కడి నుంచి కూడా వీక్ అవుతూ ఆ లెవెల్ దగ్గర నుంచి కూడాను 23,800 ఏదైతే అనుకుంటూ ఉన్నామో మనం ఆ లెవెల్ దగ్గర నుంచి కూడాను 200 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అయింది. అయితే మార్కెట్ వీక్ అయినప్పుడు మాత్రం బుల్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఆ 200 పాయింట్లు రికవరీని మళ్ళా తీసుకొచ్చేసేసి చివరికి 23,760 దగ్గరకు అయితే క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ఇంట్రాడే రికవరీ మాత్రమేనా, లేదంటే 23,600 దగ్గర ఇక బుల్స్ తన ప్రభావాన్ని చూపిస్తారా? ఎటువంటి ప్రైస్ యాక్షన్ రాబోయే రోజుల్లో ఉండబోతుంది అనేది మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 27th July 2026. ముందుగా మనం క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఆయిల్ ప్రైసెస్ $100 దగ్గర చూసాం మనం ఫ్రైడే మార్నింగ్. కాకపోతే ఫ్రైడే ఈవినింగ్ కల్లా $98 వరకు కూల్ ఆఫ్ అవుతూ వచ్చింది. ఇది ఇండియన్ మార్కెట్స్కి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా పనిచేసే అవకాశం ఉంది మండే మార్నింగ్. ఎందుకంటే ఇండియాకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటే ఇండియన్ ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పై కూడాను కాస్త ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. రూపీ పై కూడాను చాలా ప్రెషర్ ఉంటుంది. రూపీ వీక్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయిల్ ప్రైసెస్ $100 నుంచి $98 తగ్గడం అనేది షార్ట్ టర్మ్లో కాస్త పాజిటివ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కరోజు మూవ్మెంట్ కంటే కూడాను ట్రెండ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ప్రైసెస్ కన్సిస్టెంట్గా కనుక కూల్ ఆఫ్ అవుతూ ఉంటే $90 వరకు మరలా వస్తే కనుక 24,000 కంటే అబోవ్ లెవెల్కి క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా మరలా $100 అండ్ బియాండ్ లెవెల్స్ కనుక పోతూ ఉంటే మన మార్కెట్లు 23,500, 23,300 ఇంతకుముందు లో ఏదైతే ఉందో ఆ 23,300 కూడాను క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మండే మనం మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి. ఇక క్విక్గా గ్లోబల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుని ఆ తర్వాత ఫ్రైడే మన మార్కెట్ ప్రైస్ యాక్షన్ గురించి ఇంకొకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే సెషన్లో మిక్స్డ్గా కనిపించినాయి. డో జోన్స్ హయ్యర్గా క్లోజ్ అయింది, నాస్డాక్ మాత్రము లోయర్గా క్లోజ్ అయింది. నాస్డాక్ వీక్నెస్ అంటే ముఖ్యంగా టెక్నాలజీ అండ్ గ్రోత్ స్టాక్స్లో సెంటిమెంట్ కాస్త వీక్ అయిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మండే ఇండియన్ మార్కెట్స్కి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, యుఎస్ మార్కెట్స్ కంప్లీట్గా నెగిటివ్గా అయితే లేవు, యుఎస్ కంప్లీట్గా పాజిటివ్గా కూడా లేదు. అంటే గ్లోబల్ క్యూస్ నుంచి మన మార్కెట్కి స్ట్రాంగ్ డైరెక్షనల్ సిగ్నల్ అయితే రావడం లేదు. కాబట్టి మండే మన ఇండియన్ మార్కెట్స్ డైరెక్షన్ అనేది మోస్ట్లీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అట్లానే గ్లోబల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రైడే ఇండియన్ స్టాక్ మార్కెట్ రీక్యాప్ చూస్తే కనుక ఫ్రైడే మన స్టాక్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్రైడే ఇండియన్ మార్కెట్స్ లోయర్గా ఓపెన్ అయ్యాయి. ఓపెనింగ్ తర్వాత కూడాను వీక్నెస్ ని కంటిన్యూ అయ్యి నిఫ్టీ ఒక దశలో 23,610 లెవెల్స్ వరకు కూడా పడిపోయింది. అయితే ఒక ముఖ్య విషయం గమనించాలి మనం ఇక్కడ. మార్కెట్ లోయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ మూవ్మెంట్ కంటిన్యూ కాలేదు. 23,600 నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వలేదు. దానికి భిన్నంగా స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. 23,610 లెవెల్స్కి వచ్చినప్పటికీ బుల్స్ యాక్టివ్ అయిపోయి 23,820 లెవెల్స్ వరకు కూడా తీసుకెళ్లారు. కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడంతో 23,760 లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయింది. అంటే మనకి ఫ్రైడే సెషన్లో ఒక క్లియర్ మెసేజ్ కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ దగ్గర బయ్యర్స్ యాక్టివ్గా ఉన్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు బయ్యింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు మనం. ఇక మనకి 23,600 జోన్ హోల్డ్ అవుతుందా లేదా అనేది మనం కొన్ని డేటా పాయింట్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే కనుక మీకు ఆ డేటా పాయింట్స్ మీద పట్టొస్తుంది. అట్లానే మీకు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా మీకు ఒక అంచనా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ డేటాని ప్రజెంట్ చేయడానికి మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనలో చాలా మంది నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవట్లేదు. మీరు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ చేయొచ్చు మన ఛానల్ వరకే. సో మీరు ఆ పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే మనం ప్రీ మార్కెట్ వీడియో పెట్టిన వెంటనే మీకు అది నోటిఫికేషన్స్లోకి వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా దాన్ని వాచ్ చేయొచ్చు. మనం ఫస్ట్ చూడబోయే డేటా పాయింట్ ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్. లాస్ట్ 14 daysలో నిఫ్టీ మూవ్ అయిన హై అండ్ లోని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాము ఏటీఆర్. ఇది నిఫ్టీకి 235 పాయింట్లుగా వచ్చింది. అంటే నిఫ్టీ ఒక రోజులో ఎంత మూవ్ అవచ్చు అనేది ఇక్కడ ఏటీఆర్ సూచిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి చూస్తే కనుక లోయర్ రేంజ్
23,530 అయితే హయ్యర్ రేంజ్ 24,000. అంటే ఏటీఆర్ ప్రకారం చూస్తే 23,530 నుంచి 24,000 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఈ మండే అని చెప్పేసి అర్థమవుతుంది. అదే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే 23,650. అదే 50% ఏటీఆర్ అప్ సైడ్ చూస్తే 23,885. సో ఈ రెండు లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 23,650 దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ యాక్షన్ ఏ విధంగా ఉంది అంటే దానికంటే డెసిసివ్గా డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా, లేదంటే జస్ట్ టచ్ చేసి మరలా రివర్స్ అవుతుందా, రికవరీ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుందా. సో ఆ విధంగా మనం 50% ఏటీఆర్ లెవెల్స్ అనేది మనం యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం సెన్సెక్స్కి ఏటీఆర్ లెవెల్ చూస్తే ఏటీఆర్ 806 పాయింట్స్గా వచ్చింది. అంటే డే రేంజ్ 75,250 నుంచి 76,866. ఈ 1,600 పాయింట్ల రేంజ్ అనేది సెన్సెక్స్కి క్రూషియల్. అట్లానే 50% ఏటీఆర్ డౌన్ సైడ్ చూస్తే కనుక 75,650. అదే 50% హయ్యర్ రేంజ్ చూస్తే 76,463. సో ఇందాక అనుకున్నట్టుగా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని అర్థం చేసుకొని అక్కడ మనము యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ చూడబోయే డేటా పాయింట్ పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో ఎవరు ఏ విధంగా పొజిషన్ అయినారనేది చూద్దాము. ముందుగా రీటైలర్స్ అంటే క్లయింట్స్ వాళ్ళు చూస్తే కనుక 79% లాంగ్ సైడ్ ఉంటే 21% షార్ట్ సైడ్ ఉన్నారు. అదే డిఐఎస్ పరంగా చూస్తే 84% లాంగ్ సైడ్ ఉంటే 16% షార్ట్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మాత్రము 9% మాత్రమే లాంగ్ సైడ్ ఉంటే 91% షార్ట్ సైడ్ ఉన్నారు. ప్రో ట్రేడర్స్ 65% లాంగ్ సైడ్ ఉంటే 35% షార్ట్ సైడ్ ఉన్నారు. ఇక్కడ మనం కాంట్రాక్ట్ వైజ్ పొజిషన్స్ చూసేటప్పుడు క్లయింట్స్ వర్సెస్ ఎఫ్ఐఎస్, ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువగా క్వాంటిటీస్ని హోల్డ్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో. సో కాబట్టి వాళ్ళు ఏ విధంగా పొజిషన్ ఎక్కువ తీసుకుంటారో దాన్ని బట్టి మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తే కనుక క్లయింట్స్ 79% ఏమో పాజిటివ్గా ఉన్నారు, లాంగ్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మాత్రం 91% షార్ట్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా కాంట్రాక్ట్స్ని హోల్డ్ చేస్తారు. సో మనం నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ 2,99,000 కాంట్రాక్ట్స్ షార్ట్ సైడ్ ఉన్నారు. అదే క్లయింట్స్ 2,39,763 కాంట్రాక్ట్స్ మాత్రమే లాంగ్ సైడ్ ఉన్నారు. సో ఎఫ్ఐఐసే అధికంగా షార్ట్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో మార్కెట్లో ఏదైనా షార్ట్ కవరింగ్ స్టార్ట్ అయితే కనుక ఒక్కసారిగా మార్కెట్ 24,000 లెవెల్ వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వెళ్తుందంటే వీళ్ళు ఆల్రెడీ 91% షార్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఎక్కువగా షార్ట్స్ని మెయింటైన్ చేస్తారా అంటే మనం చూడాల్సిందే. కాకపోతే మనకి రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉండింది, 28 జూలై మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తుందేమో మనము గమనించాలి. ఇప్పుడు ట్రేడర్స్కి చాలా యూస్ఫుల్ అయిన ట్రాప్ జోన్స్ చూద్దాము. మొదట నిఫ్టీకి బుల్ ట్రాప్ జోన్ చూస్తే కనుక 23,800 నుంచి 23,850 ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళి వెంటనే రిజెక్షన్ కనుక వస్తే అది బుల్ ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. అంటే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది, కాకపోతే అక్కడి నుంచి రివర్స్ అయ్యి మరలా కిందకు వస్తుంది. అట్లా కనుక కిందకు వచ్చే పని కనుక అయితే 23,800 క్రాస్ అయ్యి డౌన్ సైడ్కి రిటర్న్ అవుతూ ఉంటే కనుక మరలా 23,600 వరకు కూడా క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అట్లానే మనం డౌన్ సైడ్ చూస్తే కనుక 23,600 దగ్గర కనుక బ్రేక్ డౌన్ అయ్యి అది కనుక సస్టైన్ అయితే బేరిష్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా 23,600 దగ్గరికి బ్రేక్ అయినట్టే అయ్యి మరలా ఒకసారి రివర్స్ అయ్యి 23,700 కంటే అబవ్ లెవెల్ మూవ్ అవుతుంటే మరలా 23,800, 23,850 వరకు కూడా క్విక్గా అప్సైడ్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక మండే బయాస్ కాషియస్ టు న్యూట్రల్. ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ చూసాం మనము. అది బుల్స్కి మాత్రం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా యూఎస్ మార్కెట్స్ అనేది మిక్స్డ్గా క్లోజ్ అవటం, ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ ఉండటం, ఇవన్నీ కూడాను మార్కెట్ని కాస్త కాషియస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఏ విధంగా టర్న్ అవుట్ అవుతాయి అనేది మనకి ఇక్కడ పూర్తిగా గమనించాల్సిన విషయం. మనం క్రూడ్ ఆయిల్ కనుక $98 నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ $95, $94 వరకు డ్రాప్ అయితే కనుక మన మార్కెట్స్కి ఇంట్రాడేలో కూడా ఇది పాజిటివ్గా పరిణమించి 23,900, 24,000 వరకు కూడా క్విక్గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ కనుక ఇంకా అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే మనతో మన మార్కెట్ డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.